మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవుని ఆరాధించుటకు, దేవుని స్వరమును వినుటకు దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి వందనాలు. పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినటువంటి లేఖనములు మన జీవితానికి మరియు దేవుడు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవానికి వెళ్ళుటకు కావలసినటువంటి జీవ వాక్కులు ప్రభువు మనకు దయచేసి ఉంటున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముకిలాగునా చేసియుండలేదని. చాలా మందికి ఈ వాక్యము లేదు. మన తరంలో మనం జీవించిన కాలంలో ఈ యొక్క పరిశుద్ధ వాక్యము మనకు లభించుట మనం ఎంతో ధన్యులము. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటుండగా మన హృదయాలను, మన మనస్సులను విప్పి ఆ జీవవాక్కులు మనలో రాయబడినట్లు సహాయం చేయునుగాక. వాక్యాన్ని అనుసరించాలి అన్న మనస్సు మనకు పుట్టించునుగాక. 33వ కీర్తన 6వ వాక్యం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. యెహోవా వాక్కు, వాక్కు అనగా మాట. యెహోవా వాక్కు, ఆ వాక్కు అన్నటువంటి దగ్గర వాక్యము ద్వారా అనగా యోహాను సువార్త 1:1 ప్రకారము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారము వాక్కు చేత అనగా వాక్యము చేత అనగా యేసుక్రీస్తు చేత ఈ యొక్క సృష్టి జరిగినది. యేసుక్రీస్తు చేత సృష్టి జరిగినది. ఇది మొట్టమొదటిగా మనము గుర్తించవలసినటువంటి విషయము. ఈ సందర్భంలో మనము గుర్తించవలసినటువంటి విషయము హెబ్రీ 1వ అధ్యాయము 2వ వచనము. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనము. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సృష్టి దేవుడు తన నోటి ద్వారా, తన వాక్కు ద్వారా సృష్టించెను. యేసుక్రీస్తు ద్వారా సమస్తమును కలిగెను. ఆ యేసుక్రీస్తునే మనం రక్షకునిగా అంగీకరించాము. 6వ వాక్యము. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఆకాశములు, హెవెన్స్ అనే పదం రాశారు. హెవెన్స్, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ ఒక మొట్టమొదటిది విచిత్రమైనటువంటిది, గుర్తించదగినటువంటిది, తన నోటి ఊపిరి చేత. అంటే ఎంత పెద్ద బ్రహ్మాండము ఈ ఆకాశములు, విశ్వము, సూర్యచంద్ర నక్షత్రములు, ఇవన్నీ కూడా తన నోటి నుండి వచ్చినటువంటి ఊపిరి చేత. అంటే ఇవి లేక మునుపు
ఇవి లేక మునుపు ఆయన ఆయనలో ఇవన్నీ, అంటే అంత శక్తి. అందుకనే సొలొమోను గారు ప్రార్థన చేస్తూ, ఆకాశములు నిన్ను పట్టజాలవు, నువ్వు పట్టజాలవు. ఆ మాట మనం చదువుకుందాము. తన ప్రార్థనలో గుడి కట్టిన తర్వాత మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వాక్యము. మొదటి రాజులు 8వ అధ్యాయము 27వ వాక్యము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? ద హెవెన్స్ కెనాట్ కంటైన్ యూ. అంటే ఈ విశ్వానికి సరిపోడు. అంత ఇంకా గొప్ప దేవుడు, పెద్ద దేవుడు. ఇక్కడ మొదటి పాఠం ఏంటంటే, దేవుడు లిమిట్లెస్. ఆయన నోటి ఊపిరి ద్వారా ఎంత విశ్వము కలిగింది. ఆకాశ మహాకాశములు, వాటిలో ఉన్నటువంటి సర్వ సమూహము, అంటే వాటిలో ఉన్నటువంటి సర్వ సమూహము అంటే నాట్ ఓన్లీ ద ఫిజికల్ వరల్డ్, బట్ హెవెన్లీ బీయింగ్స్ కూడా ఆయన యొక్క సృష్టియే. ఆకాశములలో ఉన్నటువంటి దేవదూతలు, ఆ 4 జీవులు, ఆ, రకరకాలైనటువంటివి ఆత్మలు, ఇవన్నీ కూడా ఆయన సృష్టి అయి ఉన్నవి. ఆయన సృష్టి అయి ఉన్నవి, ఆయన నోటి ద్వారా కలిగినటువంటివి. ఆకాశ మహాకాశములు ఆయనను ఆ సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును. ఈ మాటలు వింటుండగా నాకు వచ్చినటువంటి, అంటే ఒక గొప్ప కార్యము లేదా గొప్ప విషయము ఒకరిలో చూచినప్పుడు మనలో కలిగేటటువంటి ఆ ప్రతిస్పందన ఏంటంటే, దేవుణ్ణి ఆషామాషిగా మనము చూడ్డానికి, దేవుడు కూడా మనలాగనే ఒక మానవుడు అన్నట్టుగా చూడ్డానికి, దేవుణ్ణి మన హ్యూమన్ వరల్డ్లోకి పరిమితం చేయడము, మనలాగానే దేవుడు కూడా ఆలోచిస్తాడు కదా అని ఆయన గురించి తక్కువగా ఆలోచన కలిగి ఉండడము, ఇవన్నీ సర్వసాధారణంగా మానవులు ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఈరోజు వాక్యం ఏంటంటే, వీటన్నిటినీ తను నోటి ఊపిరి ద్వారా చేసినటువంటి వాడు. సమ్వేర్ ఇన్ an invisible spiritual world, he contains the whole universe. తన లోపల ఉన్నటువంటి దానిని బయటికి తీసుకొని వస్తే ఇంత విశ్వం ఏర్పడింది. ఇంత విశ్వం ఏర్పడింది. ఆ ఆ నోటి ఊపిరిలో ఉన్నటువంటి శక్తి మామూలు శక్తి కాదు. అది విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఎంత విజ్డము! ఈ యొక్క సృష్టి, విశ్వము, గ్రహాలు, సూర్యచంద్ర నక్షత్రాలు ఎక్కడికక్కడ ఈ వేటికి అవి పనిచేయునట్లు, చక్కగా క్రమముగా పనిచేయునట్లు, ఎక్కడ కొంచెం అటు ఇటు తిరిగినా కానీ ప్రపంచములన్నీ తలక్రిందులైపోతాయి. కనుక చక్కగా ఆయన జ్ఞానంతో నిర్మించబడినటువంటివి ఆకాశ మహాకాశములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి దేవునితో దగ్గర మనము అవన్నీ మనం తెలుసుకుంటే, మనం భయముతో దేవుని దగ్గర ఆరాధనకు కూర్చుంటాం. భయముతో దేవుని దగ్గర ఆరాధనకు కూర్చుంటాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఆకాశములు, ఆయన యొక్క సృష్టి, రెండవది ఏంటంటే, ఈ సృష్టి హూ కెన్ రికగ్నైజ్ దేర్ క్రియేటర్. ఏ నోటి ద్వారా, ఏ ఊపిరి ద్వారా సృష్టి చేయబడిందో
ఆ సృష్టి అంట దేవునికి దేవునిని గుర్తిస్తాది. ఎట్లా గుర్తిస్తుంది చూడండి, కీర్తనకారుడు 19వ కీర్తన మొదటి వచనములలో, కీర్తన 19, దావీదు గారే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతట వ్యాపించి ఉన్నవి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురముల నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తులు నుల్లసించినట్లు తన పథమునందు నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశంన ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. మహిమను, దేవుని యొక్క మహిమను వివరించుచున్నవి. ఎట్లా? మనం గుర్తిస్తేనే అది తెలుస్తుంది. మనకు పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సును విప్పుతే, మనోనేత్రాలను తెరిస్తేనే ఈ సృష్టిలో ఉన్నటువంటి గొప్పతనము, ఇంత సృష్టి, ఎంత పెద్ద సృష్టి, ఇంత ఇంట్రికేటెడ్ లివింగ్ బీయింగ్స్ కదా. దావీదు గారే 139వ కీర్తనలో, ప్రభువా నువ్వు నన్ను నిర్మించిన విధము చూడగా నాకు భయము పుట్టుచున్నది. అంటే ఆ సృష్టిని చూచే కనులు కూడా మనకు కనపడితేనే మనం కూడా దేవుని స్తుతించగలము. మొత్తానికి పాఠం ఏంటంటే, ఈరోజు వింటున్నటువంటి పాఠము, దే ఆ సృష్టి దేవుని మహిమను గుర్తిస్తుంది. నువ్వు నేను కూడా దేవుని మహిమను, సృష్టిలో దేవుని మహిమను గుర్తించుట, సృష్టిలో దేవుని యొక్క శక్తిని గుర్తించుట. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము, రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యము. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేది, అది వారి మధ్య విషదమైనది, దేవుడది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే ఏం బయటకు వస్తుంది? దేవుని యొక్క అదృశ్య లక్షణములు. అవి ఎలాగుంటాయి? ఆయన నిత్య శక్తి, ఆయన దేవత్వము, ఆయన దేవత్వము, నిత్య శక్తి. ఒక మాట మాట్లాడితే అవతల లేనిది ఉన్నట్టు వచ్చేసింది అనుకోండి. అంతకుముందు వరకు లేదు, సూర్యుడు లేడు, నోటి మాట ద్వారా సూర్యుడు వచ్చేసాడంటే ఆ నిత్య శక్తి చూడండి, వచ్చేసాడు. దాని తర్వాత ఏమైంది? సూర్యుడు యొక్క పని, సూర్యుని యొక్క పని ఎంత పని? సూర్యుడు తన తన పరిచర్యలో, తన నిత్య ప్రణాళికలో సూర్యుడు కూడా ఆగిపోవాలి. యెహోషువ గ్రంథంలో మనము అది చూస్తాం. 10వ అధ్యాయము 12 నుంచి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. సీదోనీలను, అమాలేకులను, మాయోనీయులను మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశంలో నుండి నేను మిమ్మల్ని రక్షించింది కదా. అయితే మీరు నన్ను విసర్జించి
అన్య దేవతలను పూజించిరి గనుక నేను ఇకను మిమ్మల్ని రక్షింపను. పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకునుడి, మీ శ్రమ కాలం అవి మిమ్మల్ని రక్షించునేమని ఇశ్రాయేలుతో సెలవిచ్చెను. ఐఎమ్ సారీ, దిస్ ఇస్ నాట్ ద వర్స్. 20వ వచనము. ఐఎమ్ సారీ, అది యెహోషువ గ్రంథము. ఐఎమ్ సారీ, నేను న్యాయాధిపతులు చూస్తున్నాను. 10వ అధ్యాయము 12వ వాక్యం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట ఆమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషేరు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది గదా. అంటే ఇక్కడ దేవుని నిత్యశక్తి ఒకటి ఉన్నది, దేవత్వము కూడా దానిలో ఉన్నది. డివినిటీ ఆఫ్ గాడ్, డివినిటీ ఆఫ్ ద క్రియేటర్ కెన్ బి సీన్ బిహైండ్ దిస్ వండర్ఫుల్ ఆసమ్ క్రియేషన్. ఈ సృష్టిని చూచినప్పుడు మనము చూస్తే మనకు అవి కనపడవు. మనం కూడా పుట్టినప్పటి నుంచి సృష్టిని చూస్తూనే ఉన్నాం. రకరకాలైనటువంటి సృష్టిని చూస్తున్నాం. ఆకాశంలో ఉన్నటువంటి సృష్టి, భూమి మీద ఒకటి, భూమి క్రింద సముద్రములలో ఒకటి, ఇప్పుడు భూమి పైన ఆకాశములు, హెవెన్స్, వీటిని చూచినప్పుడు నిజంగానే మనకు నిత్యశక్తి, దేవుని నిత్యశక్తి ఏమైనా గ్రహింపు వస్తుందా? నిజంగానే దేవత్వము, ఆ సృష్టించబడినటువంటి వస్తువుల వెనుక దేవత్వము ఉందా అన్నటువంటిది పరిశుద్ధాత్మ దేవుడే మనకు కనులకు వెలుగునిస్తేనే అవి మనకు కనపడతాయి. కనపడినప్పుడే దేవుడు ఏం కోరుకుంటాడు? కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించాలి. ఇట్స్ ఎ కామన్ రెవల్యూషన్ టు ద హోల్ వరల్డ్. దేవుడు తన యొక్క నిత్యశక్తిని, దేవత్వాన్ని సృష్టిలో ఉంచాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనికరిస్తే అవి మనకు అగుపడు. 19వ కీర్తనను మనం చదువుకుని ఉన్నాము కదా. దేవుని మహిమను వివరించుచున్నవి, స్తుతిస్తున్నారు, ప్రకటించుచున్నవి. చూడండి, దేవుడు నన్ను ఎంత బాగా చేశాడో, ఎంత పెద్దగా చేశాడో, ఎంత ఉపయోగకరంగా చేశాడో. సృష్టి, దేవుడు నన్ను ఎంత పెద్దగా చేశాడో, ఎంత ఉపయోగకరంగా చేశాడో. కాబట్టి దేవునికి మహిమ, నన్ను దేవుడు ఈ విధంగా చేశాడు అని ప్రకటిస్తుంది ఈ యొక్క సృష్టి, ఈ యొక్క ఆకాశములు. ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు దేవుని మాట వినును. ఆగిపోమంటే వర్షము రాదు, మాట సెలవిస్తే వర్షం వస్తుంది కదండి. 66వ యెషయా గ్రంథంలో ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఎన్నో. ఒక్కసారి మనము పరిశుద్ధాత్మ ద్వారా మన మననేత్రాలు వెలిగింపబడి ఆకాశములను గురించి మనకు ఆ జ్ఞానము మనకు తెలిస్తే, బయలుపరచబడితే దేవునిని స్తుతించకుండా ఉండలేము, దేవునికి భయపడకుండా ఉండలేము. దేవుని యొక్క దైవత్వాన్ని మనకు తెలిసిపోతుంది.
ఎట్లా దైవత్వం కనపడుతుంది? ఇంతది చేయాలంటే ఏ మానవుని జ్ఞానము సరిపోదు. సూర్యుని ఎవరైనా చేయగలుగుతారండి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం, ఎవరైనా ఒక నక్షత్రాన్ని క్రియేట్ చేసినటువంటి చరిత్ర ఏమైనా ఉందా? లేదా ఒక దేవదూతను క్రియేట్ చేసినటువంటి చరిత్ర ఏమైనా ఉందా? దేవదూతను చేసినటువంటి దేవదూతలు, లెక్కింపలేని దేవదూతలు, నక్షత్రాలను చేసినటువంటిది. కనుక దేవుడు తన నోటి మాట ద్వారా, నోటి ఊపిరి ద్వారా, తన వాక్కు చేత తన వాక్కు చేత ఈ సృష్టిని చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త సారీ, లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనములో మనకందరికి తెలుసు, ఆకాశ సమూహములు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన, ఆయన సృష్టి 2వ అధ్యాయము, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సృష్టి అంతా చూడండి. 13వ వచనము, లూకాసు వార్త 2వ అధ్యాయము. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దూతలు దూతలు ఆయన సృష్టి. దూతలు ఆయన సృష్టి. దూతలు దేవుళ్ళు గారు. దూతలు దేవుళ్ళు కారు. దూతలు దేవుని యొక్క సృష్టి. ఇదే విషయాన్ని హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 11వ వాక్యము, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము. చాలా మంది పొరపడుతున్నారు, యేసుక్రీస్తు కూడా ఒక దూత, యేసుక్రీస్తు కూడా ఒక దూత అని, దూతనే దేవుడని చాలా మంది పొరపడుతున్నారు. 11వ వచనంలో, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు. పైన వచనాలలో 7వ వచనంలో, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. దూతలు దేవుని చేతిలో పనిముట్లు. ఆకాశ సమూహములు దేవుని చేతిలో పనిముట్లు. ఆయన సెలవు చేత అవన్నీ పనిచేస్తాయి. ఆయన ఉద్దేశములు నెరవేర్చుటకు అవి ఉన్నాయి. నిత్య ప్రణాళికలు భూమి ఇంతకాలం ఉండాలా, భూమి మీద ఉన్నటువంటి ప్రజలు జీవించాలంటే ఆకాశంలో ఉన్నటువంటి సమూహములు, సూర్యచంద్ర నక్షత్రములు, ఇవన్నీ ఈ విధముగా ఫంక్షన్ అవుతేనే భూమి మీద ప్రజలు ఈ విధంగా ఉండగలరు. అంటే దేవుని యొక్క ఉద్దేశంలో నెరవేర్చేటటువంటివి దేవుని యొక్క చేతి పనులు. దేవుని యొక్క మహిమను వివరించేటటువంటివి ఆయన నోటి ఊపిరి ద్వారా చేయబడినటువంటి సృష్టి. దేవుని మహిమను ప్రచురం చేసేది, దేవుని యొక్క దైవత్వాన్ని ప్రచురం చేసేది, దేవుని యొక్క దైవత్వాన్ని ప్రచురం చేసేది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో రాయించినటువంటిది నిజమవుతే పరిశుద్ధాత్మది దేవుని కృపలో మనం ఎంచబడితే ఈ సృష్టిలో, దేవుని సృష్టిలో ఉన్నటువంటి నిత్యశక్తి దేవత్వము మనకు కనపడును.
ఉమ్, 14వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ వాక్యము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చిన గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలగ చేసిన వానికి నమస్కారం చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. ఆయనకే నమస్కారం చేయి. ఎవరు దేవుడు? ఎవరు దేవుడు అంటే ఆకాశమును భూమి కింద సముద్రములను చేసినటువంటి వానికే మీరు నమస్కారం చేయుడి, ఆయనకే మీరు భయపడుడి. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. చిన్న పొరపాటు చిన్న పొరపాటు ఏంటంటే సృష్టిని పూజించుట, సృష్టిని ఆరాధించుట. సృష్టి అందంగా ఉంది, సృష్టి గొప్పగా ఉంది, సృష్టిలో జ్ఞానమున్నది, సృష్టిలో విచిత్రంగా ఉన్నది, సృష్టిలో కూడా జీవముతో ఉన్నటువంటి సృష్టి చాలా పెద్దగా కనపడుతుంది. అంత మాత్రాన సృష్టి పూజకు అర్హత లేదు. ఆ సృష్టే అంటుంది, నన్ను కాదు, నేను కూడా మీలాగనే సృష్టించబడిన దానిని. నేను కూడా ఆయనను స్తుతిస్తున్నాను, ఆయనను మహిమపరుస్తున్నాను, ఆయనను ప్రచురం చేస్తున్నాను. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తున్నాను, వాడబడుతున్నాను. అనేక యుద్ధాలు సృష్టి ద్వారా దేవుడు చేశాడు. ఉరుములు కురిపించడం, వడగండ్లు వాళ్ళ మీద వేయడం, శత్రువును తన సృష్టి ద్వారా యుద్ధాలు చేసినటువంటి దేవాది దేవుడు. మేము ఇన్స్ట్రుమెంట్స్ అయ్యా. సృష్టి అంటుంది మేము దేవుళ్ళము కాదు. వాక్యము, ఈరోజు వాక్యమే మనం నేర్చుకుంటున్నాం, వాక్యమే వింటున్నాము. యేసుక్రీస్తు ఆ, రాబోతున్నాడు, అయితే మా పని ఏంటి అంటే మేము ఆయనని ఎక్కించుకొని రావాలి. మేఘారూఢుడై ఆయన రాబోతున్నాడు. మేఘాల పని ఏంటి అంటే యేసుక్రీస్తుని మోసుకొని రావాలి. ఇక ఎన్నో పనులు, ఎన్నో పనులు. నక్షత్రాలు. కనుక ఈరోజు ఒకటే పాఠము మనం నేర్చుకుంటున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి, మన తలలెత్తితే ఉన్నటువంటి ఆకాశములు దేవుని నోటి ద్వారా కలుగ చేయబడినటువంటివి. మనం గుర్తించాల్సిందంటే ఆయన నిత్య శక్తి. నోటి ఊపిరి ద్వారా లేనిది వచ్చేసిందంటే మామూలు లేనిది వచ్చింది కానీ అసలు ఎంత పెద్ద విశ్వము. ఇంతవరకు సైంటిస్టులకు కనపడినటువంటి విశ్వం ఎంతో ఉంది, ఎంతో ఉంది. గనక ఆ సృష్టే దేవుణ్ణి మహిమపరుస్తుంటే, ప్రచురం చేస్తుంటే, గుర్తిస్తుంటే మనల్ని కూడా చేశాడు కదా, మనల్ని కూడా చేశాడు కదా. దావీదు గారు అది కూడా గుర్తిస్తాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సృష్టికర్తను
మనము మహిమపరచుటకు, ప్రచురం చేయుటకు, ఆ ఆ సృష్టిలో ఉన్నటువంటి నిత్య శక్తిని, దైవత్వాన్ని గుర్తించడానికి సహాయం చేయనుగాక. ప్రార్థన. వాక్యమైన ప్రభా, నీ వాక్యము సత్యము. ప్రభా, నీ నోటి మాట ద్వారా నాయన ఈ యొక్క లోకాలను, విశ్వాన్ని చేశావు. ఎంత గొప్ప దేవుడవు, ఎంత శక్తి కలిగినటువంటి వాడవు ప్రభా. ఈ సృష్టిలో ఎంతో జ్ఞానం ఉన్నది ప్రభా, దానికి మూలము నువ్వే ప్రభా. మేము కూడా నాయన భయముతో, వణుకుతో నీ యొక్క దైవత్వాన్ని సృష్టిలో చూచుటకు, నిన్ను మహిమపరచుటకు, ప్రచురం చేయుటకు సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.